మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే సింహరాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్. సింహరాశి వారికి సంబంధించి అష్టమ శనిలో మేజర్ అలర్ట్. సో ఈ సమయం మన టిఆర్ క్రియేషన్స్ తరపున ఏ సమయం మనకి ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, ఏ సమయంలో మనం కొంచెం కాన్షియస్గా ఉండాలి. సో ఆస్ట్రాలజీ అనేది జ్యోతిష్యం, వెలుగునిచ్చే శాస్త్రం. సో దీన్ని బట్టి మనకి ఎప్పుడు ఏ టైంలో మనకు కొంచెం అన్ని సమయాలు కాదు కానీ కొంచెం మనం అలర్ట్గా కొంచెం కాన్షియస్గా ఉండాల్సిన టైం ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి. మెయిన్గా సింహరాశి వాళ్ళకి సంబంధించి అష్టమ శని నడుస్తూ ఉంది. ఇది అందరికీ తెలిసిందే. సో 2025 మార్చి నుంచి అష్టమ శని యొక్క ట్రాన్సిట్ ఇక్కడ మొదలవటం. సో ఈ రాశి వాళ్ళకి చాలా వరకు అది హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, జాబ్లో వచ్చే సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో వచ్చేవి కావచ్చు. ముఖ్యంగా 8th హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ లాంగివిటీ. ఇట్ మీన్స్ ఆయుస్థానం 8th హౌస్. సో ముఖ్యంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే ఇక్కడ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన హౌస్లో ఈ యొక్క శాటర్న్ యొక్క ట్రాన్సిట్ రావటం, దిస్ ఈజ్ సమ్ డిఫికల్ట్ టు యువర్ పార్ట్నర్స్ వెల్త్, అక్యుములేటింగ్ యువర్ పార్ట్నర్స్ వెల్త్. మీ స్పౌజ్ భార్య కానీ భర్త కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, వాళ్ళ వైపు నుంచి రావాల్సిన ఫైనాన్షియల్ ఆర్థికపరమైన సపోర్ట్కి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా మ్యారిటల్ లైఫ్లో దాంపత్య సుఖానికి అండ్ అన్యోన్యతకి సంబంధించిన విషయానికి సంబంధించి ఇది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో మెయిన్గా ఈ 8th హౌస్లో అష్టమ శని టైం నడుస్తున్న టైంలో కూడా మీకు చాలా బ్యాక్ బోన్ ఏంటంటే గురువు గారి యొక్క ట్రాన్సిట్. సో గురువు గారి లాభస్థానంలో ఆయన యొక్క ట్రాన్సిట్ ఏదైతే ఉందో, అష్టమ శనిలో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా ట్రాన్స్ఫర్మేషన్స్, అనిశ్చితి, అన్సర్టెనిటీ అనేది నెలకొనడం. యాక్చువల్గా అది ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే విషయాల్లో కావచ్చు, ఇలా ఏదైనా ఇలాంటి సమయాల్లో లాభస్థానంలో 2025 జూన్ నుంచి ఉన్న గురుడు తప్పకుండా అష్టమ శని యొక్క ఎఫెక్ట్ని, అంటే అది మీకు వెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసినా, హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసినా, సో ఏదైనా అన్సర్టెనిటీకి సంబంధించి అనిశ్చిత పరిస్థితుల్లో కూడా మీరు ఓవర్కమ్ అవ్వడానికి, ఫైనాన్షియల్గా ఓవర్కమ్ అవ్వడానికి, వ్యక్తుల పరంగా ఒక సహకారంతో మీరు ఓవర్కమ్ అవ్వడానికి, 8th అంటే అష్టమ శనిలో వచ్చే లాసెస్ని ఓవర్కమ్ చేయడానికి గురుబలం లాభస్థానంలో తోడవటానికి, ఇలాగా గురుడు లాభంలో చాలా వరకు కూడా మీకు ఒక బ్యాక్ బోన్గా, ఒక స్ట్రెంగ్త్ అండ్ ప్లానెట్గా ఉంటూ ఉంటారు. సో ఎలాంటి ట్రాన్సిట్లు ఎలా ఉన్నా లాభస్థానంలో ఉన్న ఒక్క గురుడి వల్ల చాలా సమస్యల నుంచి మీరు ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. గురుబలం వల్ల ఎన్ని దోషాలు ఉన్నా పోతూ ఉంటాయి లాభస్థానంలో గురుడి వల్ల. అయితే ప్రజెంట్ ట్రాన్సిట్ మనం కనుక చూసినట్టయితే ఇక్కడ మార్చి 15 నుంచి రవి కూడా అష్టమ స్థానంలోకి వచ్చారు. రవి ఎవరో కాదు, మీ లగ్నాధిపతి, రాశ్యాధిపతి. రాశ్యాధిపతి అష్టమ స్థానంలోకి రావటం విత్ ఆయన శత్రువు అయిన శనితో కలిసి ఉండటం. సో ఇక్కడ ఉద్యోగకారకుడు రవే, ఆరోగ్యకారకుడు రవి. సో ఇప్పుడు ఇది రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉండటం అనేది ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, సో సమ్ యాంగ్జైటికల్ స్ట్రెస్ అనేది మీకు ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో ఇప్పుడైతే ఈ రాశ్యాధిపతి శనితో ఇతికట్టి అష్టమ స్థానంలో ట్రాన్సిట్లో ఉన్నారో, సన్ ఈజ్ ద బర్న్, సన్ ఈజ్ ద ఫైర్, సన్ ఈజ్ ద హీట్ అండ్ హాట్ ప్లానెట్. సో 8th హౌస్ రిలేటెడ్గా మెయిన్గా ఇక్కడ ఆరోగ్య పరిస్థితులకు సంబంధించో, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లోనూ, అండ్ మీ యొక్క సోర్స్ ఆఫ్ వెల్త్, అదర్ సోర్సెస్ ఆఫ్ వెల్త్కి సంబంధించిన విషయాల్లో దీని ఇంపాక్ట్ ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. సో కాబట్టి దానికి తోడు ఇక్కడ కుజుడి యొక్క ట్రాన్సిట్ కూడా ఈ ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఆయన కూడా అష్టమ స్థానంలోకి వచ్చారు. మార్స్ ఈజ్ ద వెరీ బ్యాక్ బోన్ ఫర్ దిస్ రాశి. సింహరాశికి
చాలా మంచి బ్యాక్ బోన్, మంచి ఫ్రెండ్లీ, మంచి యోగకారకుడు. అలాంటి కుజుడు కూడా అష్టమ స్థానంలోకి వచ్చాడు. సో ఇక్కడ అంటే ఈ రాశికి మంచి యోగకారకమైన ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో రవి కానీ కుజుడు కానీ రెండూ అష్టమ స్థానంలో ఉండటం, శనితో రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ అయిన శనితో శత్రుగ్రహంతో కంజెక్ట్ అయి ఉండటం. సో కాబట్టి అష్టమ స్థానంలో అంటే ఈ రాశికి యోగించే గ్రహాలన్నీ అష్టమ స్థానంలో ఉండటం ఒక మనకి కొంత లో లెవెల్ సిగ్నల్స్ అన్ని ఆస్పెక్ట్స్లో మనకు కనిపిస్తుంటాయి. శని యొక్క ట్రాన్సిట్ కూడా అక్కడ ఉండి ఇక్కడ శత్రుగ్రహంతో యుతి కట్టడం. సో కాబట్టి ఈ టైంలో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చాలా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అష్టమ శని నడుస్తా కుజుడు కూడా ఎంటర్ అయ్యాడు ఏప్రిల్ 2వ తారీఖు నుంచి. స్థిరాస్తులకి సంబంధించిన విషయాల్లో కానీ, పేరెంట్స్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే ఇక్కడ చాలా వరకు కూడా బోన్ రిలేటెడ్, బ్లడ్ రిలేటెడ్ అండ్ బోన్ మ్యారో రిలేటెడ్ సమ్ హెల్త్ ఇష్యూస్కి సంబంధించి. సో ఇక్కడ రవి కుజ రవుల యొక్క ఒక ట్రాన్సిట్ అష్టమ స్థానంలో నడుస్తుంది కాబట్టి సింహరాశి వాళ్ళు ఈ సమయంలో వ్యాపారంలో తీసుకునే డెసిషన్స్ కావచ్చు, అలాగే చాలా వరకు కాన్షియస్గా ఉండడానికి ఎక్కువ ట్రై చేయాలి. బూజింగ్, తాగుడు కానీ, వ్యసనాలు కానీ ఇలాంటి వాటి వల్ల చాలా ఇబ్బంది పడే ఆస్కారాలు ఉంటాయి. కొంతమంది హెల్త్ పరంగా ఇబ్బంది పడుతూ ఉంటే, కొంతమంది మ్యారిటల్ లైఫ్ పరంగా ఇబ్బంది పడుతూ ఉంటే, సో అలాగే ఇలా చాలా వరకు కూడా వ్యాపార పరంగా కొంతమందికి టఫ్ టైం నడుస్తూ ఉంటుంది. అండ్ ఈ టైంలో ఇక్కడ స్పౌజ్ హెల్త్కి సంబంధించి మెయిన్ ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి ఏదైనా శని రవి కుజుల యొక్క ట్రాన్సిట్ అష్టమ స్థానంలో నడుస్తూ ఉంది. ఈ ఏప్రిల్ 15 వరకు కూడా ఈ కంజంక్షన్ వెరీ టఫ్ని క్రియేట్ చేస్తుంది. సో ఇంత హీట్ ప్లానెట్స్, బర్నీ ప్లానెట్స్, ఫైరీ ప్లానెట్స్ శనితో కలిసి ఉండటం డెఫినెట్లీ ఇది మ్యారిటల్ లైఫ్లో సఖ్యతకి, మీ ఆరోగ్యానికి, వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్కి అంటే ప్రతి విషయంలో కూడా కాన్షియస్గా ఉండాల్సిన సమయం. కోపావేశాలకి గురి అవ్వకూడదు. అగ్రెసివ్నెస్కి ఇక్కడ తీసుకునే డెసిషన్ ఎంత పాజిటివ్గా మీరు తీసుకుంటే అది అంత పాజిటివ్గా తర్వాత దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎంత అగ్రెసివ్గా స్టెప్ వేస్తే అంటే రవి కుజుల యొక్క అగ్రెషన్ అనేది శనితో కలిసినప్పుడు దాని పర్యవసానం ఈ టైంలో తీసుకునే డెసిషన్ మీరు ఎంత ఆవేశం తీసుకుంటే ఆవేశం వల్ల విచక్షణ, విచక్షణ వల్ల బుద్ధిహీనంతో చాలా వరకు కూడా మనకి బుద్ధి ఎప్పుడైతే నశిస్తుందో పతనానికి దారితీసే డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. సో కోపావేశాలకి వెళ్లకుండా ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తా ఈ సమయంలో వెల్త్ని, ఆర్థికపరమైన విషయాల్లో తీసుకునే డెసిషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం, ముందుకెళ్ళడం మంచిది. ఏప్రిల్ 15 వరకు సింహరాశి వాళ్ళకి సంబంధించి ఈ రకమైన సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి సో మే 11 వరకు కూడా మళ్ళీ కుజుడి యొక్క ట్రాన్సిట్ అష్టమ స్థానంలో జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క ట్రాన్సిట్ ఏదైతే రాశ్యాధిపతి, ఆ రాశికి మంచి యోగకారకుడైన కుజుడు ఇద్దరు కూడా అంత యోగంగా లేరు కాబట్టి స్టెప్ బ్యాక్ అండ్ అబ్జర్వ్ ఎవ్రీ ట్రాన్సిట్. అంటే మీరు తీసుకునే ప్రతి డెసిషన్ని ఈ యొక్క మే 11 వరకు అంటే ఏప్రిల్ 15 వరకు మేజర్గా, మే 11 వరకు కూడా కొంచెం జాగ్రత్తగా మీరు కొంచెం ఆచితూచి ప్రతి విషయం మీద కొంచెం కేర్గా అడుగులేస్తూ ముందుకెళ్తే ఈ సింహరాశి వాళ్ళకి ఈ ట్రాన్సిట్ కొంచెం వరకు కొంత పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. లాభంలో గురుడు ఉన్నారు కాబట్టి అన్నిటి నుంచి ఓవర్కమ్ అవుతారు. సో ఈ టైంలో మీరు తీసుకునే డెసిషన్స్ పట్ల కొంచెం జాగ్రత్తగా ఉంటూ ముందుకెళ్తే చాలా మంచిది. సో అలాగే ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోండి, కుజుడికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి, కుదిరితే కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ ప్రతి ఆదివారం దానం చేస్తూ ఆదిత్య హృదయ పారాయణం చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి చాలా చాలా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.